మనకి ఈ మోడల్లో కూడా ఇఫ్ p ఈక్వల్ sin a by 1 plus cos a then sin a by 1 minus cos a ఈ టైప్లో కూడా మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. ఎస్ఎస్సిలో కానీ ఆర్ఆర్బిలో కానీ సిజిఎల్లో కూడా మనకి పీవైక్యూలో ఈ క్వశ్చన్ వచ్చింది. చూడండి ఒకసారి. p ఈక్వల్ sin a by 1 plus cos a ఇమీడియట్లీ దాన్ని ఏం చేస్తాం మనం, రేషనలైజ్ చేయండి. p ఈక్వల్ టు sin a by ఏముంది 1 plus cos a ఉంది కదా, రేషనలైజ్ చేస్తే 1 minus cos a by 1 minus cos a చేసామా, ఇప్పుడు ఏమొస్తుంది, ఈక్వల్ టు sin a ఇంటూ 1 minus cos a by 1 plus cos a ఇంటూ 1 minus cos a ఏంటి ఇక్కడ, 1 plus cos a ఇంటూ 1 minus cos a 1 minus cos square a 1 minus cos square a plus b into a minus b a square minus b square అంటే 1 square minus cos square a 1 square minus cos square into 1 minus cos square a equal to what, sin square a sin square a అంతేనా. sin square a sin a కి sin కి పోయినట్లేదు ఏమొచ్చింది, 1 minus cos a by sin a వచ్చిందా, 1 minus cos a by sin a. ఇప్పుడు ఏంటి అడిగాడు ఇక్కడ, sin a by 1 minus cos a ఏంటి అడిగాడు. ఇది ఎలా ఉంది, sin a by p ఈక్వల్ ఏమైంది, సింప్లిఫై చేస్తే 1 minus cos a by sin a దిస్ ఈక్వల్ సింప్లిఫై చేస్తే ఏమైంది 1 minus cos a by sin a ఏమవుతుంది, అప్పుడు ఇన్వర్స్ అయినా ఆపోజిట్ కదా, అంతే 1 by p sin a by 1 minus cos a, that is 1 by p. Answer is okay.